ఫ్రెండ్స్, నిన్న మ్యాచ్ చూసుకున్నట్లయితే మనము 23 లిమిట్స్ ప్లే చేయించాను. 23 లిమిట్స్, ఒక్క మ్యాచ్లో 23 లిమిట్స్. ప్రతి ఒక్కరు కూడా మార్కెట్లో పిఎస్ఎల్ మ్యాచ్ నెంబర్ 27 ముల్తాన్ సుల్తాన్స్ ఇచ్చారు. ముల్తాన్ సుల్తాన్ పైనే ఉంది మార్కెట్ అంతా కూడా. కానీ మనం మాత్రం ఇస్లామాబాద్ యునైటెడ్ విన్ అవుతుందని చెప్పి ఇచ్చాము. ఓకే, సెకండ్ బ్యాటింగ్ విన్ అవుతుందని చెప్పి ఇచ్చామన్నమాట. ఓకే, ఫస్ట్ ఎంట్రీ ఇక్కడ ఇచ్చాం 77-81 ముల్తాన్ ఫేవరెట్లో ఉన్నప్పుడు ఈటింగ్ ఎంట్రీ ఇచ్చాం. సో మళ్ళీ ఇంకోటి జాక్పట్ ఎంట్రీ ఇచ్చాము. అంటే ఒక లిమిట్ ఇక్కడ పార్ట్ వైజ్గా యూజ్ చేసుకోవాలి. 41-3 ముల్తాన్ ఉన్నప్పుడు మళ్ళీ ఈటింగ్ జాక్పట్ ఎంట్రీ ఇచ్చాము. 25 అయినా సరే తినమని చెప్పాము. 22 ఉన్నప్పుడు కూడా యూజ్ 1 లిమిట్ ప్లస్ 4 లిమిట్స్ అని చెప్పి క్యాచ్ జాక్పట్ అని చెప్పి ఇచ్చాము మనము. ఓకే, సెషన్స్ ఇచ్చాము. ఇక్కడ సెషన్స్ చూసుకుంటే మనము 220 ఎబో ఒక సెషన్, 2 సెషన్స్ కూడా ఫెయిల్ అయ్యాయి. ఈ థర్డ్ సెషన్ మట్టుకు పాస్ అయింది. 229 టార్గెట్ ఉండే వాళ్ళది. ఓకే, చిన్న గ్రౌండ్ కాబట్టి స్కోర్ చాలా కొట్టారు. నేను చెప్పాను స్మాల్ గ్రౌండ్ వరీ నాట్ అని చెప్పి చెప్పాను ప్రతి ఒక్కరికి కూడా. సో ఇక్కడ ఇన్నింగ్ అప్డేట్ వచ్చేసి 229 రన్స్ మస్ట్ గెట్ చేజ్డ్ అని చెప్పి ఇచ్చాను. ఇది ఒకసారి రికార్డింగ్ ఏనండి. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్ చాలా రిస్కీ మ్యాచ్. 229 టార్గెట్ అనేది చాలా పెద్ద టార్గెట్. గ్రౌండ్ చిన్నది, బట్ వికెట్స్ ఆగాలి. ఓకే, అండ్ నా అప్డేట్ వచ్చేసి ఇస్లామాబాద్ యునైటెడ్. సో గ్రౌండ్ చిన్నది, స్కోర్ పెద్దది, వికెట్స్ ఆగొచ్చు ఆగకపోవచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా మన టీం ఫేవరెట్ వచ్చినప్పుడు లాస్ కట్ చేసుకోండి. ఓకే, బుక్ సెట్ చేసుకున్నా సరే, అట్లీస్ట్ ఇస్లామాబాద్ 90 పైస్ ఫేవరెట్ వచ్చినా అక్కడ బుక్ సెట్ చేసుకున్న అందరు కూడా ప్రాఫిట్స్లో ఉంటారు. ఓకే, 15 పైస్ ముల్తాన్ నుంచి మన టీం 90 పైస్ వచ్చినా మనకు బెనిఫిటే, అందరికీ ప్రాఫిటే ఉంటుంది. సో ఫేవరెట్ రాగానే ప్రతి ఒక్కరు కూడా లాస్ కట్ బుక్ సెట్ చేసుకోండి మీకు మీ సొంతంగా. ఓకే, నేను ఇస్తాను ఎంట్రీ ఎలాగో, బట్ మీరు మీ సొంతంగా చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. మన అప్డేట్ వచ్చేసి ఇస్లామాబాద్ యునైటెడ్ విన్ ఆర్ 30 పైస్కి రావాలి. ఓకే, బట్ 90 పైస్ వచ్చినా సరే బుక్ సెట్ చేసుకోండి, అందరు ప్రాఫిట్స్లో ఉంటారు. థ్యాంక్ యూ. ఒక 100 రూపీస్ పైన. ఫ్రెండ్స్, నేను మళ్ళీ ఇక్కడ చెప్పాను 5-6 ముల్తాన్ ఫేవరెట్లో ఉన్నప్పుడు ఒక 100 రూపీస్ తినండి, 20 లిమిట్స్ ప్లస్ అవుతారని చెప్పాను. 20 లిమిట్స్ వినండి మీరందరూ కూడా. ఒక 100 రూపీస్ పైన ముల్తాన్ పైన తిన్నా కానీ 20 లిమిట్స్ ప్లస్ అవుతారు. ఒకవేళ మన టీం ఫేవరెట్ వస్తే ఒక్క లిమిట్ మైనస్ అయిపోయినా 90 లిమిట్స్ ప్లస్లో ఉంటారు. ఓకే, సో రిస్క్ తీసుకునే వాళ్ళు ఒక 100 రూపీస్ కానీ 1000 రూపీస్ రిస్క్ తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ లాస్ రిమూవ్ చేసుకోండి. ఈ టైంలో ఇక్కడ 62-63 పైస్లో మీరు బుక్ సెట్ చేసుకుంటే ఈచ్ సైడ్ ప్లస్లో ఉంటారు విత్ 1 లిమిట్. ఓకే, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ లాస్ రిమూవ్ చేసుకోండి. ఈ టైంలో ఇక్కడ 62-63 పైస్లో మీరు బుక్ సెట్ చేసుకుంటే 19.4 లిమిట్స్ ప్లస్లో ఉంటారు. అది బోత్ సైడ్ చేసుకుంటే 9.7 లిమిట్ ఈచ్ సైడ్ ప్లస్లో ఉంటారు విత్ 1 లిమిట్. ఓకే, జస్ట్ డూ వాట్ ఐ సే ప్లీజ్. థ్యాంక్ యూ మై డియర్ స్పీకర్ బ్రదర్స్. గిఫ్ట్ నచ్చిందా? నా బర్త్డే గిఫ్ట్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మళ్ళీ 28-32 పైస్ ముల్తాన్ వచ్చింది. అక్కడ బుక్ సెట్ చేయించాను. బుక్ సెట్ చేయించి బోత్ సైడ్ 97 లిమిట్స్ ప్లస్ ఉన్నాయి అక్కడ. మళ్ళీ ఇక్కడ మళ్ళీ చెప్పాను, ప్రాఫిట్ సరిపోకపోతే మళ్ళీ తినండి ముల్తాన్ని. మళ్ళీ ఇస్లామాబాద్ ఫేవరెట్ వస్తుంది, అక్కడ లాస్ కట్ చేసుకోవచ్చు, బుక్ సెట్ చేసుకోవచ్చు. అల్టిమేట్గా ఈరోజు విన్నర్ ఇస్లామాబాద్. మన అప్డేట్ వచ్చేసి ఓకే, గుడ్ లక్. థ్యాంక్ యూ. రిస్క్ తీసుకోవాలనుకున్న వాళ్ళే థ్యాంక్ యూ. 3 లిమిట్స్ మళ్ళీ ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. సెకండ్ టైం రీఎంట్రీ తీసుకున్న వాళ్ళు మళ్ళీ ఇక్కడ లాస్ కట్ చేసుకుంటే ఇక్కడ ఒక 2 లిమిట్స్ మళ్ళీ ప్లస్ ఉంటారు. ఓకే, బుక్ సెట్ కూడా చేసుకోవచ్చు. బోత్ సైడ్ 1 లిమిట్ ఉంటుంది, 1 లిమిట్ మైనస్లో.
థ్యాంక్ యూ. ఈ గేమ్ ఇంతటితో క్లోజ్ చేద్దాం. నా బర్త్డే రోజు మీకు ఎలా అనిపించింది గేము, నా గిఫ్ట్ ఎలా అనిపించింది? 99.91% మహాజాగ్రత్త ఒక ఉంటుంది. టీం అప్పుడప్పుడు లాస్ అవుతుండొచ్చు, కానీ మీరు ఎస్పీకే ఛానల్లో ఉంటే మీకుండే ప్రాఫిట్స్ అండ్ బెనిఫిట్స్ ఏంటంటే నేను ఇచ్చే మ్యాచెస్ కొన్ని ఇలా ఉంటాయి. ఒక్క మ్యాచ్లో 10 లిమిట్స్, 15 లిమిట్స్, 20 లిమిట్స్ అని చేసుకోవచ్చు. మీరు పైన వెళ్ళి స్క్రోల్ చేసి చెక్ చేసుకోవచ్చు కూడా. ఒక్క మ్యాచ్లో 55 లిమిట్స్ ప్లేస్ చేయించిన రోజులు ఉన్నాయి జాక్పాట్స్. ఇంతకుముందు కూడా ఒక తనకి సేమ్ ఇదే ఛానల్లో ఉంటాయి, పైన స్క్రీన్ షాట్స్ వెళ్ళి చూసుకోవచ్చు. ఒక్క మ్యాచ్లో 20 లిమిట్స్ ప్లేస్ చేయించా. సో వేరే ఛానల్స్కి ఈ ఛానల్కి ఉన్న డిఫరెన్స్ ఏందనేది, జెన్యూనిటీ ఎంతవరకు ఉన్నదనేది మీరు గ్రహించవచ్చు. అండ్ మిగతా ఛానల్స్ కూడా మ్యాచ్ ఫెయిల్ అయితే డిలీట్ చేస్తారు. 95% ఛానల్స్ అన్నీ కూడా ఫేక్ ఉంటాయి. వేరే మన ఛానల్ ఎట్లున్నది ఎటువంటిది అనేది మీరు గుర్తించవచ్చు. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ షేర్. థ్యాంక్ యూ. దొంగాట ఆడుతున్నారు. నెక్స్ట్ మ్యాచ్ ఎంబడే కూడా నైట్ మ్యాచ్ ఇది. లార్డ్ వర్సెస్ క్వెటా మ్యాచ్ ఇది. క్వెటా విన్ అవుతుందని చెప్పాను. అది కూడా జాక్పాట్ మ్యాచ్ అయింది. 167 టార్గెట్ మస్ట్ చేస్డ్ అని చెప్పాను. టార్గెట్ చేసింది. 15 పాయింట్స్ నుంచి కూడా లాహోర్ ఫేవరెట్ వచ్చి క్వెటా విన్ అయింది ఆ మ్యాచ్. మార్చ్ 10th రోజు ఒకరోజు చూసుకున్నట్లయితే మనకు దగ్గర 20 అబో లిమిట్స్, 23-25 లిమిట్స్ అబో ఒక్క మ్యాచ్లోనే ఎర్న్ చేయడం జరిగిందనమాట. సేఫ్గా మన మనీ పోకుండా, రూపాయి కూడా పోకుండా. ఓకే, ఇలా ఉంటాయి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ ఎస్పీకే బ్రదర్. థ్యాంక్ యూ.